మంత్రి నారా లోకేష్ చొరవతో ఒకరికి అవయవదానం మరొకరికి ప్రాణదానం జరగనుంది. గుంటూరు రమేష్ హాస్పిటల్లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా అనే మహిళకి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ఆసుపత్రి వైద్యులు అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ ను కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి సొంత ఖర్చుతో గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. తిరుపతిలోకి ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు రమేష్ ఆసుపత్రి సిబ్బంది గుండెను తరలించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆయా కుటుంబ సభ్యులు రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారు? హాస్పిటల్ స్టాఫ్ అండ్ గార్డ్. ఓకే, లోకేష్ గారు దీని మీద మీరు మెసేజ్ పెట్టగానే ఎట్లా స్పందించారు? ఏమన్నారు లోకేష్ గారు? మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొత్త వాళ్ళకి కొంతమందికి జీవనాలు అందించారు. చెరుకూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులంతా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. అంత గొప్ప కార్యాన్ని నిర్వహిస్తారు. ఏం చెప్తారు మీ శ్రీమతి గారు? యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యువేషన్కి వస్తుందని. స్టిల్ ఐ మీన్ దట్ సాడ్నెస్. ఓకే, థ్యాంక్స్. ఓకే, ఏంటి ఈ అవయవదానం చేయడానికి మీకు ప్రధాన కారణం? మీ అమ్మగారు జీవం పోస్తున్నారు, మళ్ళీ ఏమంటారు? ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగైనా మమ్మీ ఉంటారు. అమ్మగారికి ఏమైంది, ఎప్పుడు జరుగుతుంది? సాటర్డే నైట్ కళ్ళదురి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అంటున్నారు కదా. ఎలాగైనా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇద్దరు మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది వై నాట్. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? ఇదే ఫస్ట్ తల్లి ముందు ఏం జరుగుతుంది? అవయవదానం చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది. మీరేం చేస్తారు? చిన్న వయసులో మంచి నిర్ణయం కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకున్నారు. ఇంకొకళ్ళకి ప్రాణం పోయాలి, అనేక మంది ప్రాణాల గురించి ఆలోచించారు. దీని మీద మీకు అంత అవగాహన ఎలా కలిగింది? దీనికి ప్రధాన కారకులు లోకేష్ గారు మీరు అడగంగానే స్పందించారు కదా, ఎలా తిరుగుతున్నారు? చాలా హ్యాపీగా